ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫి ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్ కి శంకుస్థాపన వేయడం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫి, ఆర్సిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు, ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎకనామిక్ రీజియన్ ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలనో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తాం.